నమస్తే. నేను రఫీ. ప్రస్తుతం మనతో ఉన్నారు టాలీవుడ్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే. నమస్తే నమస్తే. ఏంటండి చిట్టిబాబు గారు, మీకు ఏమైనా ఆహ్వానం అందిందా? రేపు సినీ పెద్దలందరూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవబోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అంటే ఏదైనా మెయిన్ పర్పస్ ఏమై సీఎం ఉంటుంది? అలాగే ఏదైనా రీజన్ ఉందా దీనికి? వ్యాలిడ్ రీజన్? చంద్రబాబు చంద్రబాబును డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కలవమంటే కలవలేదు ఎవరు అని. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు, సినిమా ఫీల్డ్ నుంచి ఎవరు వచ్చి ఆయనకు అభినందనలు చెప్పలేదు, పలకరించాలు ఇవ్వలేదని పాప లోపల బాధపడుతూ ఆయన చంద్రబాబు పేరు చెప్పి గవర్నమెంట్ కలవలేదని అన్నాడు. చంద్రబాబుని పాప తీసుకుని ఆటోమేటిక్గా ఈయన కూడా కలుస్తారు కదా. అది ఆ ప్రోగ్రామ్ తప్పితే ఇది ఓన్లీ ఒక ఫోటో షూట్, అందరు మొహాలు ఒకళ్ళ మొహాలు ఫోటో సేకరణ చేసుకుంటూ కూర్చోాలి. అంతకన్నా ఒక ఎజెండా లేదు. ఎజెండా అంటే నార్మల్ గా ఏం చేస్తామంటే, ఎజెండా అంటే ఒక మీటింగ్ లో ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫెడరేషన్, డైరెక్టర్ అందరూ ఏమి ప్రభుత్వానికి మనం ఏమి నిర్వహించాలి, ఏమి చేయాలి అని ఒక ఎజెండా తయారు చేసుకుంటాం. ఇప్పుడు ఆ ఎజెండా ఏమి లేకుండా జనరల్ గా వెళ్ళిపోయి కలిసేసి ఒక స్టార్టింగ్ పాయింట్, స్టార్టింగ్ ఒకసారి కలుద్దాం. ఇలా కలవట్లేదని ఫీల్ అయిపోయారు కదా. పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డాడు కలవట్లేదని. గతంలో అదే మాట కొడాలని, జగన్ ప్రభుత్వం తరఫున కొడాలని కలవలేదు అని అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశపడ్డారు. ఎందుకు కలవాలి, అది ప్రైవేట్ పెట్టుబడి సినిమాలు తీస్తారు, వాళ్ళు ఎందుకు కలవాలి, కలవాలి ప్రభుత్వం షుడ్ నాట్ ఇంటర్ఫియర్ అని మాట్లాడాడు. అదే ఆయన ఇవాళ ఎందుకు కలవలేదు అన్నాడు పాపం. సరే ఓకే, దాని మీద ప్రొడ్యూసర్స్ అంటే కూడా ఇక్కడ సరే ఒకసారి ఒకటి కలిసి ఉందండి చిట్టిబాబు గారు, ఒక టాపిక్ ఒకటి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్ ఇండస్ట్రీని, అంటే పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటే, టాలీవుడ్ ఇండస్ట్రీని డెవలప్ చేసే దాంట్లో భాగంగా నేను ఎంతో పాటుపడుతున్నాను, దాని గురించి కూడా నేను మీకు కొన్ని ప్రణాళికలు కూడా నేను రచించుకున్నాను అనేది ఆయన ప్రధానంగా చెప్తూ ఉన్నాడు. అయితే అన్ని ఇక్కడ మనం చక్కగా చూసుకుంటే, ఇక్కడ మనం చూసుకుంటే ఆయన చెప్తున్న దాని ప్రకారము, సో సినీ పెద్దలు కూడా ఒకసారి వచ్చి కలిస్తే నేను చేసే ప్రయత్నానికి బలం చేకూరుతుంది కదా అనేది ఆయన వాదన ప్రధానంగా. ఇది ఈ మీటింగులు చెయ్యాలంటే సార్, ఇవాళ ప్రభుత్వం దగ్గర కొత్తగా చెప్పగల 15 సంవత్సరాలుగా ఉన్న ప్రపోజల్స్ ఉన్నాయి సార్. ఉమ్, 300, ఇప్పుడు 15 వారాలు చిన్న సినిమాలకి ఇవ్వాలి, 52 వారాల్లో 15 వారాలు చిన్న సినిమాలకి ఇవ్వాలి. ఉమ్. ఆ, 2 క్లాసులు థియేటర్లో ఉండాలి. ఆ, ఇలా అనేక ప్రపోజల్ 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా సాగుతారు. కొత్తగా ఏం కావాలి, చిన్న సినిమాలు బతికించుకోవాలి, చిన్న సినిమాలు బతికించుకోవాలంటే ఏం చేయాలి అంటే అనేది ఒక ప్రపోజల్. 15 ఏళ్ల క్రిందట వేరండి, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ ఏమీ అనేది లేదు సార్. ఒకటి. మూవీస్ కి హై బడ్జెట్స్ అవుతున్నాయి కదండి. ఏం ఒకప్పుడు రేట్స్ కి అయిపోయి ఇప్పటి రేట్స్ కి తేడా ఉంది చాలా. అప్పుడు అప్పుడు లక్షల్లో ఉన్నప్పుడు ఆ బడ్జెట్ ఇప్పుడు కోట్లకి వెళ్ళిస్తారు. బడ్జెట్ మార్కెట్ ఎస్ ఎస్. మార్కెట్ సో వాల్యూ. బడ్జెట్ కి తగ్గట్టే కూడా అంటే రూపకల్పన, అంటే టికెట్ ఎప్పుడు రేట్స్ ఎలా ఉండాలి కాదండి, ఏంటి. బడ్జెట్ ఎప్పుడు లేదు సార్, ఎప్పుడు లేదు బడ్జెట్. ఎప్పుడు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి. పెద్ద సినిమాలు ఎప్పుడు లేవు. ఇవాళ అది లక్షలు, ఆ రోజుల్లో ఇవాళ కోట్లు అంతే తప్పితే మార్కెట్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్స్ పెరిగినాయి, లక్షల కోట్లు అయ్యి కనుక కోట్లు మాట్లాడుతున్నాయి వాళ్ళు. అంతే బడ్జెట్ అప్పుడు చిన్న సినిమాలు అంటే బడ్జెట్ మీరన్నట్టే ఒక మాట చిట్టిబాబు గారు, మీరన్నట్టే కోట్లైన బడ్జెట్ కరెక్టే. కానీ దానికి తగ్గ రెవెన్యూ రావాలి అంటే ఖచ్చితంగా సినిమా టికెట్ల రేట్లు పెంచాల్సిన అవసరం ఉంది. కానీ కాదు గవర్నమెంట్ కాదు ఒక సర్టెన్ రేట్స్ పెట్టి ఉంటుంది కాబట్టి అటువంటి సమయంలో కాదు రేట్లు పెంచితే బాగుంటుంది కదా అనేది ఒక ఆలోచన. సార్, ఇప్పుడు రెండు ఉన్నాయి దీంట్లో, రెండు ఉన్నాయి. సినిమా థియేటర్ కి సినిమా ఆడేది ఆడియన్స్ వస్తే, ఆడియన్స్ సినిమాకి వచ్చేలా మనం థియేటర్కి వచ్చేలా మనం చూసుకోవాలా. ఆ ఆడియన్స్ మేము ఖర్చు పెట్టాము, ఎక్కువ ఖర్చు పెట్టాము కనుక మేము 500 300 ఇచ్చినట్టు రావద్దు. ఇవాళ ఉమ్, మన ప్రేక్షకుడు ఎవడు? మనం బేసిక్ గా ఇక్కడ తర్జన భర్జన ఎక్కడంటే ప్రేక్షకుడు ఎవడు, సినిమాకి వచ్చే ప్రేక్షకుడు ఎవడు? డబ్బు ఉన్నవాడు కాదు. ఆ ఉమ్, పెద్ద పెద్ద క్యాడ్లాకార్లు తిరిగేవాళ్ళు ఉమ్, కాదు. వాళ్ళ ఇంట్లో వచ్చేవాడు రిక్షావాడు, ఆటో డ్రైవరు, కూలీలు, అమాలీలు, ఆ వీళ్ళు స్టూడెంట్, వీళ్ళు రెగ్యులర్ గా సినిమా చూసేవాళ్ళు, ఒకటికి 2 సార్లు కూడా చూసేవాళ్ళు. వీళ్ళ జేబులు బలంగా ఉండవు, బలంగా ఉండవు. ఒక సినిమాకి రావాలంటే వాడు 500 రూపాయలు ఖర్చు పెట్టే, పొద్దున్నే ఉమ్, సాయంకాలం దాకా కష్టపడి ఒక 700 రూపాయలు కూలీ తీసుకుంటాడు, 500 ఇంట్లో ఇచ్చుకుంటాడు, ఒక 200 వాడు ఒక సినిమాకి వెళ్ళి ఒక 90 ml వేసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. ఉమ్, ఇంకొకడైతే బిర్యానీ, ఇంకో 100 ఖర్చు పెట్టి బిర్యానీ తింటాడు. ఉమ్. వాళ్ళు అంటే ఇంట్లో సగం. ఇప్పుడు నువ్వు టికెట్ కి 500 పెట్టుకోవాలంటే 300 పెట్టుకున్నాడు టికెట్,
వాడు మరి ఏమి 700 సంపాదించి హిట్ ఏమి ఇస్తాడు? సో కనుక వాడు సినిమా థియేటర్కి రావట్లా, సినిమాకి రావట్లా. మనం పోగొట్టుకున్న దేవుడు, ప్రేక్షక దేవుళ్ళు అని ఎవరినైతే అనుకుంటున్నామో ఆ దేవుళ్ళను దూరం చేస్తుంది, వాళ్ళని దగ్గర చేస్తున్నారని ఏం కావాలి, అది కావాలి. మేము ఖర్చు పెట్టాము, మీరు ఎవరు ఖర్చు పెడుతున్నారు? రెమ్యునరేషన్స్ ఖర్చు పెడుతున్నారు. అంటే ఇష్టం ఇప్పుడున్న వచ్చిన పాయింట్స్ లో ప్రధానంగా ఇది కూడా ఒక పాయింట్ కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. సరే, రేపు కలుస్తూ ఉన్నారన్నారు. సో ఎవరెవరు పెద్దవాళ్ళు వెళ్ళి కలుస్తూ ఉన్నారు, అలాగే మీకున్న నేను సమాచారం ఖచ్చితంగా, ఏంటి దీనికి సంబంధించి? నాకున్న సమాచారం ఏం మామూలుగా వెళ్తున్నారు తప్పితే ఏం పెద్ద ఎజెండా పెద్ద పెట్టుకుని పెద్ద వాళ్ళు మామూలుగా కలుస్తారు అన్నారు కదా, సో సినీ పెద్దలు పెద్ద ఎవరు? పెద్ద వాళ్ళు ఎవరు కాదు, పెద్ద హీరోలు కలుస్తున్నారు. హీరోలందరూ వెళ్తున్నారు, అందరినీ రమ్మని పిలుస్తున్నారు ఉమ్, హీరోల్ని. ఉమ్. హీరోలు సోకాళ్ళు పెద్ద కొంచెం ఎవరండి, పెద్ద కొంచెం పేర్లు ప్రొడ్యూసర్స్. ఏమన్నా చెప్తారా పర్సనల్ గా? ఎవరు బాలయ్య వస్తున్నాడు, నాగార్జున వస్తున్నాడు, వీళ్ళందరూ వస్తారు. హీరోలకి వచ్చేసి ఉమ్, ఏ, సమస్య హీరోలకి చేతిలో లేని సమస్య. ఉమ్. హీరోలు అంటే వెళ్ళడం మీరు వల్ల అన్న దాని ప్రకారం అంటే మొన్న వార్తలు పెట్టారని పవన్ కళ్యాణ్ పోయి కలవటానికి పూనుకున్నారా, లేకపోతే ఏదన్నా పర్సనల్ ఎజెండా ఏమన్నా ఉందా, లేకపోతే సినీ ఇండస్ట్రీకి ఏం లేదు. సంబంధించిన ఎజెండా ఏమైనా మొన్న ఉందా? మొన్న పవన్ కళ్యాణ్ ఏదో బాధపడ్డాడు కనుక పవన్ కళ్యాణ్ కోసం కంటి చుట్టూ జరిగింది వెళ్ళి కలిసి వస్తే పోద్ది కదా, ఆ, ఏదైనా ఆ, కలవలేదు అని బాధపడుతున్నారు, ఎందుకు వెళ్ళి కలిసి ఆ. వస్తే పోద్ది కదా అంతే తప్పితే. ఎందుకంటే ఇది చేయాలంటే చాలా ఎజెండా ఉందండి, అన్ని కూర్చుని చేయాలి. చిన్న ఇండస్ట్రీ ఎలా అక్కడ డెవలప్ ఉంటదండి ఆ అవ్వాలి. ప్రాసెస్, ఎలా ఉంటది అజెండా రూపకల్పన ప్రాసెస్? అజెండా అంటే ఛాంబర్ లో మొత్తం అన్ని ఫెడరేషన్, 24 ఫెడరేషన్ ని, ప్రొడ్యూసర్ కౌన్సిల్, డైరెక్టర్ అసోసియేషన్, ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరూ యొక్క కమిటీలు వేసుకుని ఒక్కొక్కళ్ళు మీటింగ్లు పెడుతూ, బాడీ మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ పెడుతూ దాంట్లో డెసిషన్ తీసుకుని అది ఛాంబర్కి ఇచ్చి ఛాంబర్ వాటిని క్రోడీకరించి ఇది ఉమ్, అని పెడతామని. అది ఏమి జరగల, ఆ ప్రాసెస్ జరగల. ఉమ్. అంటే ఏంటి, ప్రస్తుతం వెళ్ళి జస్ట్ స్టార్టింగ్ పాయింట్ స్టార్ట్ నుంచి నేను ఒక పెద్ద వెళ్ళే వాళ్ళలో ఒకరితో మాట్లాడితే ఏంటి ఎజెండా ఏంటి అని అడిగితే ఎజెండా లేకుండా ఏంటంటే ఏం లేదు, ఒక స్టార్టింగ్ పాయింట్ జస్ట్ వెళ్ళి కలిసి వాళ్ళు సో ఏదో కలవలేదు కంటి కలిసి తుడుపు చర్య అంటారు మీరు అంటాం. అంతే అంతేకండి, కలిసాము. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూసుకుందాం, ముందు కలిసి వస్తే పోతుంది కదా, కలవలేదు ఆ. కలవలేదు అని అనే పాయింట్ మీద ఉంది. చిట్టిబాబు గారు, వెళ్ళి మొన్న కలుస్తారు. మొన్న మొన్న గతంలో జగన్ ని కలిసినప్పుడు సినీ పెద్దలు అవమానించారు అంటూ కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. ఇప్పుడు ఎవరు చంద్రబాబు అవమానించారు? వీళ్ళందరినీ కూడా దగ్గరికి చేర్చుకుంటున్నారా అంటే ఏం చెప్తారు మీరు? జ- జ- అది ఒక ఊరిని ఒక దీనిగా పడి ఎక్కడ అవమానించారంటే, ఆ, జగన్ ఇంటికి చిరంజీవి వెళ్ళారు. చిరంజీవి వెళ్తే చిరంజీవిని ఇంటి బయటకు వచ్చి రిసీవ్ చేసుకుని ఇంటికి లోపలికి తీసుకెళ్లి భార్యతో భారతీయ రెడ్డి వడ్డించి అది మళ్ళీ బయటకు వచ్చి పంపించి అది చిరంజీవి చెప్పారు, భారతి గారి వడ్డించారు. ఆ ఉమ్, తర్వాత ఆఫీస్కి వెళ్ళి, సార్ దెర్ ఇస్ ఎ ప్రోటోకాల్, సినిమా సీఎం ఇండ్లు వేరు, సీఎం ఆఫీస్, సీఎం ఆఫీస్ దగ్గర ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ ఎక్సెప్ట్ చీఫ్ జస్టిస్ హైకోర్టు జడ్జెస్, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్, గవర్నర్ తప్పితే ఉమ్, నో బడీ కెన్ ఎంటర్ జస్ట్ అపోర్ట్ దాకా వెళ్ళలేదు. ఎనీబడి హ్యాస్ టు గెట్ డౌన్ అంటే అమితాబ్ బచ్చన్ అక్కడ ఆగాల్సిందే వెళ్ళాలి. ఉమ్, దట్ ఈస్ ద ప్రోటోకాల్ ఆఫ్ సీఎం ఆఫీస్. ఉమ్, అది ప్రజలకు తెలియదు కనుక ఏదో వచ్చారు, నడిపించారు, గడుపుకుంటూ గడప. మొన్న పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళాడు, ఉమ్. సీఎంని కలిశాడు. సీఎం స్టేజ్ మీద ఆయన కనపడగానే నమస్కారం పెట్టాడు. అంటే సీఎం సిద్ధరామయ్య దండం పెట్టుకున్నాడా? అది ప్రోటోకాల్. ఒక సీఎం చైర్కి నమస్కారం పెట్టడం అది. మరి నేరుగా పోర్చుగల్కి వెళ్ళాడా? ఆ రోజు మన బెంగళూరులో బయట దిగి నడిచేకి వెళ్ళాడు. ఉమ్. ఆల్ దీస్ థింగ్స్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ప్రజలకు, సామాన్య ప్రజలకు తెలియదు కనుక సో మీరు ఆ అన్న దాని టైంలో ప్రకారం ఏంటంటే కావాలని క్రియేట్ చేశారు ఇదంతా అంటారు. 100కి 100 కావాలని క్రియేట్ చేశారు. ఆ, వాళ్ళు ఎన్నో క్రియేట్ చేశారు. ఎలక్షన్ టైంలో ఇది ఒకటి కాదు కదా, ఆ, ఎలక్షన్ టైం చాలా క్రియేట్ చేశారు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని క్రియేట్ చేశారు. 24 టన్నుల గంజాయి దొరికిందని క్రియేట్ చేశారు. షిప్ అని క్రియేట్ చేశారు. ఆ, ఇది స్పెషల్ స్టేటస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అన్ని తుంగలు దొక్కారు, అన్ని ఇప్పుడు పక్కన పవన్ పెట్టేశారు. కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో వాస్తవం లేదంటారా? ఏమి వాస్తవం లేదు, ఏమి ఉమ్, వాస్తవం దేంట్లో చెప్పండి. ఆయన చెప్పిన దాంట్లో 12 ఏళ్లలో ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి చెప్పండి. ఉమ్. ఒక్క మాట ఆయన చెప్పిన మాట కట్టుకుని ఉన్నాడు ఈ 12 ఏళ్లలో. ఒక్కటి చెప్పండి దయచేసి, ఒక్కటి. నాకైతే గుర్తులేదు. ఆరంభం నుంచి ప్రస్తుతాన కాడ నుంచి నిన్నటి దాకా గా- ఆ, చే- 6 హామీల విషయంలో కానీ, వాలంటీర్ విషయంలో కానీ, ఏమండి, స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ, ప్రజలు వైజాగ్ స్టీల్ నమ్మకుండా ప్లాంట్ విషయంలో కానీ, 100% స్ట్రైక్ వైజాగ్ రేట్ ఎలా స్టీల్ ప్లాంట్ వస్తుంది అనే విషయంలో వాళ్ళకి కానీ, ఏం చెప్తారు మత మీరు? విషయంలో మతాల విషయంలో కానీ, కులాల విషయంలో కానీ,
కుటుంబ రాజకీయాలు అన్నాడు, వద్దు ఆ, ఉండకూడదు అన్నాడు. తన అన్నకి ఆ, ఎమ్మెల్సీ వస్తే కుల రాజకీయాలు వద్దన్నాడు. ఉమ్. కాపులందరూ కలిసి ఓటేస్తే నేను సీఎం అవుతానంట. ఆ, మతాలు వద్దంటాడు. హిందువులే ఈ దేశంలో అలకలోలకి మత కలవలకి కారకుడు అంటాడు. నేను సనాతనం అంటాడు. నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నా కూతురు ఆ, పిల్లలు క్రిస్టియన్స్, నా వైఫ్ క్రిస్టియన్ అంటాడు. మీకు పవన్ ఆ, కళ్యాణ్ అంటే బాగా కోపంలా ఉంది చిట్టిబాబు గారు. కోపం కాదండి, ఆ, కోపం కాదు, దీంట్లో ఆ, కోపం కాదు, బాధ. బాధ. ఇలాంటి ఈ రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు, ఏదో చేస్తాడని కూడా ఇంత ఇంత చంద్రబాబు కన్నా దారుణంగా అబద్ధాలు మభ్య పెట్టడం చేస్తున్నాడే ఉమ్. అని బాధ. ఏదో అసలు మీరు వస్తాడు పవన్ కళ్యాణ్ వచ్చాడు. దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? నేను పవన్ కళ్యాణ్ నుంచి ఏం మీరు గతంలో నా వీడియోలు చూస్తే తెలిసి పవన్ కళ్యాణ్ నుంచి నేను ఒక నిర్దిష్టమైన కొత్త రాజకీయం చూస్తాము. ఈ గతంలో చంద్రబాబు మాయాజాలము, కాంగ్రెస్ వాళ్ళ దుష్ట రాజకీయాల నుంచి కొత్త రాజకీయం చూస్తాము. ఉమ్, ఒక నిజాయితీ నిబద్ధత, ఒక నీతి రీతి గల రాజకీయం చూస్తామని ఎక్స్పెక్ట్ చేశాం. అందుకని ఉమ్, మా లాంటి వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశాం. కొత్త రాజకీయం వస్తుంది, ఆంధ్ర రాష్ట్రం కొత్త ఉమ్. వస్తుంది. కానీ ఇప్పుడు కానీ ఇప్పుడేమో అది మొత్తం రివర్స్ అయిపోయి చంద్రబాబే గనుడు, అతని కంటే గనుడు, అతని మనం చంద్రబాబు కన్నా మాయాజాలం, చంద్రబాబు కన్నా అబద్ధాలు, చంద్రబాబు కన్నా ప్రజలు భ్రమలో తీసుకుంటాం. నేను అతని కన్నా గొప్పవాడిని, అతనే కాదు వెన్నుపోటు కానీ ప్రజలను మభ్యపెట్టాలి, అంతకన్నా పిచ్చి నేను చేయగలను చేస్తారు. రైట్ అండి. అలాగే బాధపడుతూ ఇప్పుడు చేస్తారు. ఇండస్ట్రీ పరంగా మనం చూసుకుందాం, టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి. ఇండస్ట్రీలో ఆ దాసరి తర్వాత దాసరి తర్వాత పెద్దన్న పాత్ర ఎవరు పోషిస్తున్నారు అంటే ఏం చెప్తారు మీరు? లేరు, ఎవరు లేరు, పోషించలేరు ఎవరు. ఎందుకండి, రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే పెద్దరికం కావాలి కదా. వీళ్ళందరూ ఉమ్, ఒకే తరం వాళ్ళు, ఒకే రకం వాళ్ళు. ఉమ్, మా చిరంజీవిని చెప్పిన మాట బాలకృష్ణ ఇస్తాడా, బాలకృష్ణ మాట చిరంజీవి ఇస్తాడా? ఉమ్, ఎవరి మాట ఎవరు వినాలి? ఎవరు పెద్దరికం పైన? అందరూ ఒకే గ్రూపు, ఒకే టైంలో వచ్చిన వాళ్ళు, ఉమ్, ఒకే స్థాయిలో ఉన్నవాళ్ళు. ఆ ఉమ్. పెద్దరికం అనే దానికి అందరినీ కలుపుకుని, అప్పుడు అందరినీ కూడా అలాగే ఉంది కలుపుకోలేని కదండి. అక్కినే నాగేశ్వరరావు గారు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, దాసరి నారాయణ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక ఏజ్ గ్రూప్ కొంచెం అటు ఇటుగా ఉంటారు వీళ్ళలాగే. పెట్టారు. వాళ్ళలో చంద్రబాబు వాళ్ళలో దాసరి గారు, డివిఎస్ రాజు గారు, ఆ, విశ్వేశ్వరరావు గారు, ఎంఎస్ రెడ్డి గారు, వాళ్ళ ఒక స్థాయిలో ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా వాళ్ళ నెత్తి నేర్చుకుని వాళ్ళు నా సమస్య వచ్చినప్పుడే కాకుండా, ఉమ్. నాకు సంబంధించిన సమస్య అయినప్పుడే కాకుండా, ఎవరికి సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర గేట్ పెట్టి నిలబడి వాళ్ళు చేశారు. అందుకని వాళ్ళ పెద్దరికి. ఏమండి, ఇప్పుడు అలా లేదు. మోహన్ బాబు గారు ఒక మాట, మోహన్ బాబు గారు ఇండస్ట్రీ సమస్యల మీద ఎందుకు మాట్లాడటం లేదు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇంట గెలిచి తర్వాత అంటే రచ్చ గెలుద్దాం అనే ఒక సామెత ఉంది కదా. సో ఆ రకంగా ఫస్ట్ మోహన్ బాబు ఇంట్లో గారు ఇష్యూస్ ని సరిదిద్దుకొని మోహన్ తర్వాత ఇండస్ట్రీ గురించి మాట్లాడదామని ఆయన సైలెంట్ ఉన్నారంటారా? మోహన్ బాబు ఎందుకు లాగుతారు? మోహన్ బాబు ఏం పెద్దరికంగా నేను ఉండాలని కోరుకోవట్లేదు ఎప్పుడు. ఆ, నేను ఎప్పుడైనా అందుబాటులో ఉంటాను. తనే పెద్దరికి కావాలి, ఆ, నేను కూర్చొని నడపాలని ఎప్పుడు కోరుకోలేదు, కోరుకోడు కూడా. ఉమ్, కనుక అతను ఎందుకు లాగటం? కావాలని కోరుకునే వాళ్ళ విషయం మాట్లాడాలి. ఉమ్, కావాలని కోరుకునే వాళ్ళు ఎందుకు కుదరలేదు? అందుకని గతంలో కూడా చెప్పాను, ఉమ్, 5గురు కమిటీ అయ్యండి. ఉమ్, చిరంజీవి, బాలకృష్ణ, ఆ, ఉంటి బాలకృష్ణ, మోహన్ బాబు ముగ్గురిని పెట్టి, కింద మిగతా నాగార్జున, వెంకటేష్, ఈ మిగతా హీరోలను ఒక 5గురిని పెట్టి ఒక ఉమ్. కమిటీ